Hello guys, so welcome back to our channel Momo Vlogs. ఈరోజు మనం మోమో వ్లాగ్స్ ఛానల్లో మోటో వ్లాగ్ చేయబోతున్నాం అన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ ఛానల్. సో చాలా అడ్వెంచరస్ గా ఉండబోతుంది. అండ్ ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి గూవల్ చెరువుకి వెళ్తున్నాం అన్నమాట. గూవల్ చెరువు పాలకోవా. ఎస్, సో అక్కడ చాలా స్పెషల్ డెలిషియస్ పాలకోవా ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేసి అండ్ దారిలో చాలా బ్యూటిఫుల్ ఒక ఘాట్ రోడ్ కూడా ఉంది, అది కూడా చూస్తాం అన్నమాట. సో మరెందుకు లేట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Welcome to Bajaj Pulsar. Your bike is powerful machine. Please drive carefully. గైస్, మన ఛానల్లో ఫస్ట్ టైం మోటో వ్లాగింగ్ చేస్తున్నాం. సో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, ఓకేనా? I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest. A few minutes later. Sick, need to take a new song. సో అప్పుడే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ లోకి వచ్చేసాం అన్నమాట. సో చాలా డేంజరస్ రోడ్ ఇది. Everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me. I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as గైస్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఘాట్ రోడ్ లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అలాగే ఘాట్ రోడ్ లో డైలీ చాలా వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. అలాగే ఆల్మోస్ట్ చాలా మంది పీపుల్స్ ఆ టెంపుల్ ని విజిట్ చేసి వెళ్తారనమాట. సో కాబట్టి మేము కూడా కొద్దిసేపు ఆ టెంపుల్ దగ్గర ఆగాము. ఎస్, ఇక్కడ ఉన్నది నేనే. ఇలా వెళ్ళాలన్నమాట. మీన్వెల్ మన గోప్రో కెమెరాకి ఒక లైక్ వేసుకోండి, సరేనా? ఇక్కడ టర్నింగ్స్ అన్ని చాలా డేంజరస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సీనరీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందనుకోండి. ఇంకా ఎంతసేపు మోమో బ్రో? ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట గూవల్ చెరువు. మనకి ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఎస్ ఇదే ఆ ఊరు గూవల్ చెరువు. సో మీరు ఎప్పుడైనా గూవల్ చెరువుకి విజిట్ చేసింటే కనుక ఒక లైక్ వేసుకోండి, ఓకేనా? అండ్ ఈ 4 రోడ్స్ ఉంది కదా, సో ఇదే ఆ ఊర్లో మెయిన్ సెంటర్ అన్నమాట. సో ఇక్కడ మీకు చూస్తే అన్ని షాప్స్లో కూడా మనకి గూవల్ చెరువు పాల్కోవా అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడికి మన ఓజీ గాడు కూడా వచ్చేసాడు మనతో పాటే. సో దిస్ ఈస్ అవర్ ఓజీ. సో గైస్, మేము ఇప్పుడు గూవల్ చెరువు పాలకోవా మేకింగ్ ప్రాసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ముందర బాయ్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళు మాకు రూట్ చూపించడానికి వచ్చారనమాట. మీరు కూడా గూవల్ చెరువు పాలకోవా మేకింగ్ ప్రాసెస్ చూడాలి అనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఇక్కడేనా?
మోమో బ్లాగ్స్ చూస్తాను. ఓ మై గాడ్, మొత్తానికైతే వచ్చేసామన్నమాట. అండ్ ఫైనలీ వి రీచ్డ్. సో గైస్, మొత్తానికి గువ్వల చెరువు పాలకోవా మేకింగ్ ప్రాసెస్ చేసే దగ్గరికి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ 450 లీటర్స్ ఆవు పాలు, 450 లీటర్స్ గేదె పాలు అనమాట. సపరేట్ చేస్తున్నారు అక్కడ. ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. వచ్చిందండి వయ్యారి. दूध है ना क्वालिटी वाला दूध, कुछ गलती नहीं मिलाते हैं. ఇదరావు ఏమంటారు? సో న్యాచురల్గా చేసే స్పెషల్ గువ్వల చెరువు పాలకోవా మేకింగ్ అనేది ఇక్కడే చేస్తారనమాట. ఇవే పాలకోవా బట్టీలు. పోవాలా దాంట్లో చెయ్యి పెట్టి తీసుకోవచ్చు. నెయ్యి ప్లస్ వచ్చి జీరా రెండు. ఓకే, అంటే ఇది ఎంత ఉంటుంది? ఎన్ని లీటర్స్ పడుతుంది? ఇది వచ్చి 150 లీటర్లు. 150 లీటర్సా? ఓన్లీ ప్యూర్ మిల్క్ ఒకటేనా? ప్యూర్ మిల్క్, వేరేది ఏది కానీ కలుపుతుండదు. మిల్క్, షుగర్. మళ్ళీ ఇది బ్రౌన్ కలర్లోకి వస్తుంది, అంటే బెల్లం ఏమన్నా యాడ్ చేస్తారా? బెల్లంతో చేయలేరు కవా ఎవరైనా, ఊరికి మూసాలు చెప్తారు. కట్టెల మీద చేయడం 3 దాంట్లో డిసిషన్ ఏదో చెప్పండి, మీరు చదువుకుంటారు. పోయి కట్టెల మీద చేసేదానికి బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. అవును. శాఖ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడినారనమాట. కానీ వాళ్ళు మాట్లాడేది మొత్తం హిందీలో మాట్లాడారు, మాకు అర్థం కాలేదు. నాకు వచ్చి హిందీ వచ్చు. రోజు ఎన్ని కేజీలు అయిపోతుందన్న? డైలీ 5 కేజీల? 500 కేజీలు, సారీ 500 కేజీలు పాలకోవా డైలీ. సో అది ఆవు పాలతో చేసిన పాలకోవా, ఇది గేదె పాలతో చేసిన పాలకోవా. దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టుంది కదన్నా? గట్టిగా అవుతుంది. ప్యూర్ గువ్వల చెరువు పాలకోవా అన్నమాట. ఎత్తుతానా ట్రై చేస్తానా? దించుతున్నారు ఇప్పుడు. పాలకోవా మేకింగ్ ప్రాసెస్ చాలా దగ్గర నుండి చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. రెండిట్లో ఏ పాలకోవా బాగుంటుంది? అన్న నేను ఒకసారి ట్రై చేస్తా. ప్యూర్ గువ్వల చెరువు పాలకోవా. ఇది ఇంకా చల్ల కావాలా? ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినాయి కదా అన్న? ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినాయి. అటు సైడ్కి రా. సో గైస్, పాలకోవా అయితే చల్లారబెట్టారనమాట. చల్లారిన తర్వాతనే మనం తీసుకోవాలి, లేదంటే ఆవిరి లీక్ అయ్యి చెడిపోతుందంట. సో చల్లగా అయిన తర్వాతనే ప్యాక్ చేసిస్తారంట. ఓకే, కేజీ 250-200 రూపీస్ ఓన్లీ. ఫైనలీ పాలకోవా రెడీ అయిపోయింది. అదంతా ఒకసారి కలిపేసి వాళ్ళ షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారనమాట. మనం కూడా ఇక్కడే పర్చేస్ చేయడానికి వచ్చాం. చల్లడానికి 1 అవర్ టైం పడుతుందంట. అండ్ ప్రాసెస్ మేకింగ్ చేయడానికి మాత్రం 5 అవర్స్ టైం పడుతుందంట పాలకోవా రెడీ అవ్వడానికి. అది మనకేనా వేస్తున్నది? మనకే వేస్తున్నారు 2 కేజీల పాలకోవా. 2 కేజీసా?
ఊడిపోదు కదా. పాల్కోవ తీసుకున్న తర్వాత ఆన్ ద వేలో పెట్రోల్ బంక్ వచ్చామన్నమాట, పెట్రోల్ కొట్టించడానికి. కార్డు ఉందా? 600. బాబా ఎన్ని షాప్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ మెయిన్ రోడ్లో గువల్చెరువులో. ఆల్మోస్ట్ అన్ని షాపులలో మీకు పాల్కోవా అనేది మ్యాండేటరీగా దొరుకుతుంది గైస్. సో వీళ్ళకి సప్లై చేసేదంతా మనం ఇప్పుడు ఎక్కడైతే మేకింగ్ చూపించామో అక్కడ నుంచే వస్తుందన్నమాట. సో వాళ్ళే ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. సో ఇప్పుడు మనం గోయింగ్ బ్యాక్ టు కడపకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఘాట్ రోడ్ మీకు మళ్ళీ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ ఘాట్ రోడ్ ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో అట్ ద సేమ్ టైం చాలా డేంజరస్గా కూడా ఉంటుంది. సేఫ్ వెన్ యు ఆర్ రైడింగ్ ఇన్ దిస్ ఘాట్ రోడ్. ఓకే, రెగ్యులర్గా చాలా యాక్సిడెంట్స్ అనేవి అవుతుంటాయి ఈ ఏరియాలో. మీరు కూడా ఈ ఘాట్ రోడ్లో బైక్ డ్రైవ్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి, చూద్దాం. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది, ఏమనుకోవద్దండి. లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఘాట్ రోడ్ మొత్తం షూట్ చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట, అందుకోసమే లెంత్ ఎక్కువైంది. సో ఫైనల్లీ ఈ వీకెండ్ మోటో వ్లాగ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి చేసేసాము. నెక్స్ట్ మీకు ఇంకా కడపలో చాలా ప్రదేశాలు చూపించాలి అనుకుంటున్నాము మోటో వ్లాగ్స్ ద్వారా. సో మోమో వ్లాగ్స్ ఇప్పుడు మోటో వ్లాగ్స్ అవుతుంది అండ్ లోగో కూడా రెడ్ కలర్ చేంజ్ అయింది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ దానికోసం ఒక గట్టిగా లైక్ వేసుకోండి. We are not just moto vloggers, we are storytellers. It's about more than just views and vlogs. It's about inspiring others to explore, to embrace new experiences, to see the Kadapa district from a different perspective. So, subscribe for more moto vlogging adventures from Kadapa. Follow us on social media. Follow your stories with us and let's explore together with us. Thanks for watching.